హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోట్రేడర్ తెలుగు ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఇది యాక్చువల్గా లైవ్ ట్రేడింగ్ సెషనే. అంటే నేను ఇంకా క్లోజ్ చేయలేదు, బట్ ఈవినింగ్ కుదరకపోవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను. బట్ ఈవినింగ్ స్టాక్ స్పెసిఫిక్ ఒక వీడియో అయితే ఈవేళ కుదిరితే చేస్తాను ఫ్రెండ్స్, లేదా రేపు కన్ఫర్మ్గా చేస్తాను. అండ్ మార్కెట్ ఇప్పుడు లైవ్లో ఉంది. సో టైం చూస్తున్నారు కదా, 3 అవుతుంది ఇంకా. సో నా ట్రేడింగ్ అయితే అయిపోయింది ఇవాళ. యాక్చువల్గా లాంగ్ షార్ట్స్ 2 చేశాను. అంటే అది ఇది యాక్చువల్గా సిపిఆర్ లెవెల్స్, మూవింగ్ యావరేజెస్ ఇవి ఫాలో అవుతూ ఉంటాను అనమాట. సో జనరల్గా యాంటీ స్కాల్పింగ్ చేస్తున్నాను అప్పుడు క్విక్గా. ఓకే, సో 5-2 minutes మీద ట్రేడ్ చేస్తాను అండ్ 15 minutes నుంచి తీసుకుంటాను. సో ఇవాళ మార్నింగ్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ షార్టింగ్ అనేది, సెకండ్ షార్టింగ్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ సో స్టాప్ లాస్ ఏంటంటే ఇదే అనమాట. సో కొంచెం పెద్ద స్టాప్ లాస్ ఉంటుంది, బట్ ఓకే. స్టాప్ లాస్ అంటే నేను మెంటల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను తప్ప ఐ డోంట్ గో విత్ ద ఫిజికల్ స్టాప్ లాస్. ఓకే, ఎందుకంటే ఒక్కొక్కసారి స్పైక్ ఇచ్చి దాన్ని తీసేసి మళ్ళీ కిందకు వచ్చేస్తాడని ఒకటి చాలా లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో అలాంటి గురించి నేను తీను. ఓకే, సో ఇక్కడ నుంచి ఏదో కొంచెం ఇంతవరకు అయితే రావడం జరిగింది. ఇదంతా డెడ్ సైడ్ వేస్ అని చెప్పి నేను ఒక 15-20 minutes చూసి తర్వాత తీసాను. మళ్ళీ ఎప్పుడైతే ఈ వివ్యాప్ దాటి ఇలా కొంచెం క్లోజింగ్ వచ్చి స్ట్రాంగ్గా వచ్చిందో, సో ఇక్కడ నుంచి కొంచెం ట్రేడ్ చేశాను. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ పోర్షన్లో తీసేసాను ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ కూడా పడలేదు ఇంకా. సో ఈ పోర్షన్లో తీసాను. ఎందుకు తీసాను అంటే ఇదిగోండి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా ఈ పార్ట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ఒకటి వస్తుంది అన్న ఒక ఉద్దేశంతో తీసేసాను ఫ్రెండ్స్. ఓకే, లాంగ్ కూడా. ఓకే, సో బట్ సమ్హౌ వాడు సస్టైన్ అయ్యాడు. బట్ ఐ డోంట్ థింక్ సో. ఓవరాల్గా మార్కెట్ ఎటు వెళ్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి ఐ డోంట్ నో, నేను ప్రెడిక్ట్ చేయదలుచుకోవాలా. ఓకే, బట్ వాట్ ఎవర్, నిఫ్టీ అయితే ఇలా అయింది. ఓకే, అండ్ స్టాక్ స్పెసిఫిక్ అయితే చాలా స్టాక్స్ చేశాను. హోప్ఫుల్లీ కొన్ని స్టాక్స్ అయితే నేను షేర్ చేస్తాను ఈ వీకెండ్లో. చెప్పాను కదా స్టాక్ స్పెసిఫిక్ అని. సో చూస్తున్నారు కదా, సో ఇలాంటివన్నీ కొన్ని టెక్నికల్స్ ఉంటాయి అనమాట, హై అండ్ టెక్నికల్స్. ఇవి యాక్చువల్గా అయితే స్మార్ట్ మనీ వాళ్ళు ఆల్గో ట్రేడింగ్లో స్క్రిప్టింగ్ అంతా పెట్టేస్తారు. ఓకే, సో ఈ క్యాండిల్ తర్వాత తీస్తే ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ తర్వాత దానికి యాడ్ చేస్తాడు పొజిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది తీసాడు అనుకుందాం, ఈ ఏరియా తీసాడు అనుకుందాం. ఓకే, సో ఇక్కడ బయింగ్ ఉందన్నమాట. బయర్స్ ఇక్కడ పెండింగ్ ఉంటారు, మనకు కనపడరు. యాక్చువల్గా కొంచెం హై అండ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అవి మంత్లీ సబ్స్క్రిప్షనే $10,000 ఉంటుంది ఇంకా మంత్లీ. ఓకే, సో అంటే నేను రియల్గా చూసినవి అనమాట. సో కానీ వాళ్ళు కోట్లలో ఎర్న్ చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర అంత ఉంటుంది. సో 10,000 అంటే రఫ్లీ 9 lakhs కదా. సో మంత్కి 9 lakhs వాడు ఖర్చు పెడుతున్నాడంటే వాడు ఏ రేంజ్లో ఎర్న్ చేస్తారు. బట్ వాళ్ళకి కంప్లీట్ ఏం తెలిసిపోదు, ఎక్కడ వాల్యూమ్ పెరుగుతుంది ఎక్కడ వాల్యూమ్ తగ్గుతుంది నోట్స్ ద్వారా తెలిసిపోద్ది అనమాట. ఓకే, క్యుములేటివ్ వాల్యూమ్ అంటారు యాక్చువల్గా, డేటా అని సివిడి అంటారు. సో వాటి వల్ల తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకు కనపడదు కదా, ఇక్కడ ఒకసారి ట్రిగ్గర్ అయిన తర్వాత వాడికి కనడిపోద్ది, ఇక్కడ ఆర్డర్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఒకసారి. నెక్స్ట్ క్యాండిల్ వాడు చూసుకుని వాళ్ళు సెల్ స్టార్ట్ చేస్తారనమాట. అది వీవ్యాప్ వరకు తీసుకొచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో మనకి అది ఐడియా లేదు, మనం అంత ఎక్స్పెన్సివ్ కూడా సాఫ్ట్వేర్స్ కొని చేయలేం. ఓకే, నా పర్సనల్గా నేనైతే చేయలేను. ఓకే, సో అంటే టూ మచ్ కదా యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను లైవ్లో ఎందుకు చూపిస్తున్నానంటే సింపుల్, మనకి నేను మొన్న చెప్పిందే 2 days బ్యాక్ చెప్పిన స్టోరీయే మళ్ళీ చెప్తున్నా. నేను మీకు ఈవేళ చెప్పాను కదా, సో 3 ఆప్షన్స్ ఉన్నాయని. మనకి కింద లాస్ట్ 3rd ఆప్షన్ వర్కౌట్ అయిపోయింది. ఓకే రైట్. సో నౌ వాట్ హ్యాపెన్స్ ఆన్ మండే? రేపు సెలవు కదా, రేపు మహారాష్ట్ర హాలిడే. సో ఈవినింగ్ ఓన్లీ క్రూడ్ ఆయిల్ ఒకటే ట్రేడ్ అవుతుంది, ఐ మీన్ కమోడిటీస్ ఒకటే, మిగతావి ఈక్విటీ 0 అనమాట రేపు. ఓకేనా, ఇదిగోండి ఈ బార్ ఏదైతే ఎక్స్టెండ్ చేస్తున్నాడో టైం ఇంకా ఒక జస్ట్ లైక్ 27 minutes ఉంది. ఈ లోపల కనుక వీడు కిందకు వచ్చాడు అనుకుందాం ఫ్రెండ్స్. ఓకే, వస్తే దట్ విల్ బీ ఏ ఇష్యూ, గుర్తుపెట్టుకోండి, అది చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ మండేకి మనకి ఎలక్షన్ రిజల్ట్ ఉంది, వెస్ట్ బెంగాల్, అస్సాము, తమిళనాడు. ఓకే, సో వీటి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది మార్కెట్లో? ఒకవేళ పాజిటివ్గా ఉంటే ఆబ్వియస్గా మార్కెట్ ఆ రోజు క్రూడ్ ఆయిల్ పడినా, ట్రంప్ ఏం మాట్లాడినా కూడా ఇండియన్ మార్కెట్ మట్టికి నిఫ్టీ ఒక 500 points, బ్యాంక్ నిఫ్టీ ఒక 1,500 points పైకి మనం తీసుకోవచ్చు రఫ్లీ. నేను మినిమం చెప్తున్నా, దానిపైన నాకు తెలీదు.
కానీ ఇంపాక్ట్ నెగిటివ్ ఉండి వెస్ట్ బెంగాల్లో కనుక ఓడిపోయినా, ఓకే, తమిళనాడులో ఇంకేదైనా కొయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అవుతున్నా, దెన్ యూ కెన్ సీ సివియర్ వాట్ యూ కాల్ దట్ మండే, బ్లాక్ మండే కింద మనం ఫిక్స్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, కానీ ఆ బ్లాక్ మండే కింద అవ్వకుండా కూడా మళ్ళీ కాపాడగలిగింది ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? ట్రంప్. సేమ్ మండే డీల్ సెట్ అయింది అనుకుందాం ఇరాన్తో. మనం ఈవెన్ దో ఇండియాలో ఐ మీన్ మెజారిటీ ఆఫ్ ద వాట్ ఎవర్ ద ఎలక్షన్స్ బీజేపీ లూజ్ అయినా కూడా ఆ రోజు ట్రంప్ సపోర్ట్ తీసుకుంటారు. అంటే ఇరాన్ది క్రూడ్ ఆయిల్, మన USD/INR సపోర్ట్ వచ్చేస్తుంది. కానీ రెండు నెగిటివ్లు కనుక వస్తే ఐ థింక్ ట్రేడ్ చేయడం మానేసి ఆ రోజు షార్ట్ చేయడానికి మ్యాక్సిమం ఎత్తుక్కుని షార్ట్ చేసుకోవడం బెటర్ అనమాట మండే. ఓకే, బట్ ద సేమ్ వే మనం రెండేపుల టూ సైడ్స్ ఆలోచించాలి కదా కాయిన్కి. రెండు పాజిటివ్ వస్తే మండేకి డీల్ సెట్ అయ్యి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓకే బ్లాకెడ్ తీసేస్తున్నామని వాడు చెప్పిన రిజల్ట్ బీజేపీకి ఫుల్ ఫేవర్గా వచ్చిన, దెన్ సీరియస్లీ 500 పాయింట్స్ నిఫ్టీ మినిమమ్ అండ్ 1500 to 2000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ అండ్ లిటరల్లీ 4000 పాయింట్స్ అప్ సైడ్ సెన్సెక్స్. ఓకే, ఇది మనం చూడబోతాం అనమాట. ఓకే, సో టూ సైడ్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం హెడ్జ్ చేసుకోండి వీలైతే పొజిషన్స్ ఉంటే. లేదు అంటే ఐ థింక్ వద్దు అనుకుంటే ఐ థింక్ యూ కెన్ జస్ట్ అవాయిడ్ ఆప్షన్స్ అండ్ ఆల్ దట్, ఫ్యూచర్స్ కూడా. ఓకే, అండ్ అలాగే ఇంకొకటి ఉంది, వెస్ట్ బెంగాల్లో ఏ ప్రాజెక్ట్స్ అయితే పెండింగ్లో ఉన్నాయో బీజేపీ వస్తే ఎవరెవరికి ఏ కంపెనీలకి ఐ మీన్ సాఫ్ట్ కార్నర్ ఉంటుందో ఆ కంపెనీ స్టాక్స్ అన్నీ కూడా 10 to 20% పెరుగుతాయి. ఓకే, అలాగే రాకపోయినా కూడా అంత సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద హైయెస్ట్ వాలటాలిటీ ఆన్ మండే. ఓకే ఫ్రెండ్స్, సో ప్రజెంట్ అయితే ఇప్పుడున్న సినారియోలో మనం మండేకి నేను సండే టిప్స్ ఇస్తాను, షేర్ చేస్తాను నాలెడ్జ్ని. సో ఫర్ నౌ ఓకే, జస్ట్ అవాయిడ్ ఎనీ న్యూ ట్రేడ్స్, న్యూ సెటప్ అనమాట. నా దృష్టిలో వద్దు అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.